పిల్లలారా, అనగా యేసుక్రీస్తు ప్రభు వారి అమూల్యమైన మాటలు లేక ఆయన రక్షణలోకి ఆయన మాటలు విని బ్రతుకును మార్చుకోవాలని అనుకొని చేరువచ్చిన పిల్లలారా, చేరువచ్చినటువంటి అందరికీ ప్రభునామంలోని ఉదయపూర్వక వందనాలు. మరొకసారి గ్రంథంలో నుండి కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనము అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ పట్టణానికి వ్రాయించినటువంటి మాటలు చదువుకుందామండి. జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందెననియు నిశ్చయించుకొనుచున్నాము. అపోస్తలుడైన పౌలు గారు ఆ యొక్క కొరింథీ పట్టణానికి రాస్తున్నాడు. జీవించు వారి మీదట ఎవరి కొరకు జీవించాలి? తమ కొరకు కాక. మనము జీవించేది లేదా బ్రతికేది మన కోసము కాకుండా బ్రతకాలంట. వాక్యం తెలియపరుస్తుంది. బైబిల్ గ్రంథములోని ఆ దివ్యమైన వాక్యం తెలియపరుస్తుంది. మన కోసము మనము బ్రతికేయకూడదు, కానీ ఎవరి నిమిత్తము నీవు బ్రతకాలంటే మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు. మృతి పొంది తిరిగి లేచిన యేసయ్య కోసమే మనము జీవించుటకు ఆయన అందరి కొరకు ప్రాణము పొందిననియు నిశ్చయించుకోవాలి. మనము అట్టి స్థితిలో ఉండాలి. ఇది మనము తెలుసుకోవాలి. మనము ఎవరమంటే మన కోసం మనం బతికే వారిని కాకూడదు. మన కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసయ్య కొరకు బ్రతకాలి అని నిశ్చయించుకోవాలి. మనము ఆయన అందరి కొరకు ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టిన దేవుని కుమారుడు కనుక తిరిగి లేచిన యేసయ్య కొరకు మనము బ్రతకాలి. ఆయన కోసం మనము సజీవ యాగంగా సమర్పించుకోవాలి మన జీవితము అంటూ గ్రంథము మనకు తెలియపరుస్తూ ఇలా ఉండాలని చెప్తూ వస్తుంది ప్రియుల. అలాగే చూడండి, కొరింథీయులకు రాసినటువంటి అదే 2వ పత్రిక 17వ అధ్యాయము చదువుకుందాం. కింది మాటగా చూడండి. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. నీవు నేను అందరము ఎవరమంట? మన పట్ల దేవుని ఆలోచన ఎలా ఉంది? ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవన్నీ కొట్టివేయబడతాయి, క్రొత్తగా ఇదిగో నూతన సృష్టి. పాతవన్నీ మన పాత బ్రతుకంతా ఆయనను అంగీకరించుట ద్వారా ఆ యొక్క బాప్తిసము పొంది నీటిలో సమాధి చేయబడతావి. ఇక నేను నీ పాత రోత బ్రతుకు జ్ఞాపకం చేసుకున్నాను. ఇంకా నీవు ఎవరివై అంటే నూతన సృష్టి. క్రీస్తులోకి వచ్చిన పిల్లలు నూతన సృష్టి అంట. పిల్లలు క్రొత్త జీవితం జీవిస్తారు. వ్యభిచారంతో పట్టబడిన ఆ స్త్రీ ఎలాగో ప్రభు దగ్గరకు వచ్చి నూతన సృష్టిగా మారిందో, పాత రోత బ్రతుకునంతా విడిచిపెట్టి నూతన సృష్టిగా మారి ప్రభు పాదాలు పట్టుకొని మళ్ళీ చక్కని ఆరాధన చేయగలుగుతూ వచ్చిందో, అలాగే నీవు నేను అందరం కూడా ప్రభు దృష్టిలో నూతన సృష్టి, కొత్త జీవితము. పాత రోత బ్రతుకంతా మనము బాప్తిసం ద్వారా క్రీస్తును అంగీకరించడం ద్వారా, ఆయనే దేవుని కుమారుడని నమ్మటం ద్వారా, బాప్తిసం పొందిన తర్వాత పరిశుద్ధాత్మను పొందుకొని మనము నూతన సృష్టి అవుతున్నాము. దేవుని అభిప్రాయంలో, దేవుని ఆలోచనలో మనము నీవు నేను ఎవరమంటే నూతన సృష్టి. అందుకే ప్రతి చిన్నదానికి మనం కుమిలిపోకూడదు, రగిలిపోకూడదు. వాక్యాన్ని పట్టుకొని గట్టిగా నిలబడాలి. లోకాన్ని జయించాలంటే ఎన్నో శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, బాధలు యేసు ప్రభు వారికి ఎంత వచ్చినాయి, లేక అపోస్తలుడైన పౌలు గారికి ఎంత వచ్చింది, లేదా దావీదు గారికి ఎన్ని శ్రమలు, ఇరుకులు, యుద్ధాలు ఎన్నో వచ్చినాయి. వీళ్ళందరూ మహాభక్తులు లేక భక్తురాణులు. నయోమి, రూతు, ఓర్ప వీరి జీవితాలలో ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నారు వాళ్ళు. కానీ దేవుని వాక్యం పట్టుకొని సమర్థవంతంగా వాళ్ళు ఈ లోకాన్ని జయించిన పిల్లలుగా, దేవుని బిడ్డలుగా మనము గ్రంథంలో చూస్తాం. ఆ యొక్క ముగ్గురు కూడా దిక్కులేని భర్తలు లేని దిక్కులేని విధవరాళ్ళ పట్ల దేవుడు కృప చూపిస్తూ దేవుని వాక్యాన్ని వారిలో విత్తుతూ
ఆ దేవుడే వారి వంశంలో దావీదు వంశంలో పుట్టేలాగా దేవుడు కృప చూపించి వారిలో దేవుడే యేసుక్రీస్తు ప్రభువారే పుట్టినాడు. వారి వంశంలో ఎంత నరకయాతన అనుభవించుంటారు. భర్తలు 3 చనిపోయినారు, దిక్కులేని వారైనారు. అయినప్పటికీ నయోమి మీరు కూడా వెళ్ళండమ్మా మీ పుట్టింట్లకు, ఇంకా నా సావు నేను చేస్తాను, నేను వెళ్ళిపోతాను అన్నప్పుడు ఒకరైతే విడిచిపెట్టాను కానీ మరొకరు విడువపెట్టని ఆ రూతు వంశంలో యేసుక్రీస్తు ప్రభు వారి పుట్టుకకు కారణమై ఆ కుటుంబాన్ని దీవిస్తూ వచ్చిన క్రమమైన బ్రతుకులో బ్రతికిన ఆ యొక్క రూతు కుటుంబంలో యేసుక్రీస్తు ఆ వంశంలో యేసుక్రీస్తు ప్రభు వారే పుట్టినాడు. పిల్ల వాళ్ళు ఒకప్పటి వాళ్ళ జీవితము, ఒకప్పటి వాళ్ళ బ్రతుకు, మోయాబీయులైన రూతు వాళ్ళ జీవితము పాపపు స్వభావంతో కూడుకున్నటువంటి ఆ దేశం వారికి. ప్రభువును కృపను బట్టి ఆలోచన విధానము సత్యమై ఉన్నది కనుక ఆమెలో యవ్వనస్తురాలై ఉంది. భర్తను కోల్పోతే ఎంతోమంది ఎన్నో రకాలుగా చూస్తారు, అవమానంగా చూస్తారు, హేళనగా చూస్తారు, సూటిపోటి మాటలు అంటారు. కానీ వాక్యం అనే ఆ ఖడ్గాన్ని పట్టుకొని ఆమె నిలబడి బోయేజ్ ద్వారా మంచి భర్త దొరికి ఆమె కుటుంబాన్ని చాలా చక్కగా కట్టుకున్నది. కనుక మనకు దేవుడు ప్రతి ఒక్కరి ద్వారా మనకు గుణపాఠాలు నేర్పిస్తాడు, జ్ఞానం నేర్పిస్తాడు, బుద్ధి నేర్పిస్తాడు. అలాగే ఎవరమైనా మనము క్రీస్తునందు ఉంటే, క్రీస్తును అంగీకరిస్తే మనము నూతన సృష్టి అవుతాము. పాతవంతా దేవుడు ఇంకా మతికి చేసుకున్నాడు, మనము కొత్తగా జన్మిస్తాం. ఇంకా పాత రోత బ్రతుకుకు మనం వెళ్ళకూడదు. చూడండి మరి లేఖనము యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనము. తను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలవుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. తన్ను ఎందరు అంగీకరించిరో వారికి అందరికీ, యేసుక్రీస్తు ప్రభువారిని లేక పరిశుద్ధాత్మ దేవుని, తండ్రి అయిన దేవుని ఎవరైతే అంగీకరిస్తారో వారందరికీ, అనగా ఆయన నామమందు, ఆయన కృపగల నామమందు, ఆ జీవం కలిగిన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలాగే అధికారం ఇస్తున్నాడు దేవుడు. ఆయన పిల్లలం అవుతాం మనం. ఎవరైతే ఆయన మీద విశ్వాసం ఇస్తారో వారందరూ కూడా దేవుని పిల్లలు. దేవుని రక్తం లేకొచ్చినటువంటి, ఆయన రక్షణ లేకొచ్చినటువంటి, ఆయన రెక్కల నీడ లేకొచ్చినటువంటి దేవుని పిల్లలయ్యే అధికారం దేవుడు మనకు ఇస్తున్నాడు. ఎప్పుడు ఇస్తాడు అది? ఆయనను అంగీకరించినప్పుడు. సృష్టికర్త అయిన దేవుడు యథార్థవంతుడు, ఉత్తముడు, దయగల దేవుడు, కరుణ కలిగిన దేవుడు. ఆ దేవుడే మన పాపాన్ని తీసివేయటకు నరునిగా పుట్టి ఆ యొక్క కలువరి శిలువలో తన దేహంలో రక్తమంతా కార్చినాడు. కార్చిన దేవుడు అల్లరి చేసే వాళ్ళు బయటకు పోయి మాట్లాడుతున్నాడు. కార్చిన దేవుడు రక్తమంతా కార్చి దేహంలో చివరి రక్తపు బుట్టంతా కార్చి నిన్ను నన్ను అందరినీ రక్షించుతున్న దేవుడు చాలా గొప్పవాడు. అందరి కోసం మంచి ఆలోచన కలిగిన దేవుడని ఏ ఆత్మ ఒప్పుకున్నో ఆ ఆత్మ దేవుని కుమారులు అనబడుదురు, దేవుని కుమార్తెలు అనబడుదురు అంటూ దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది. ఎవరు అంగీకరిస్తారో, విశ్వాసం ఉంచుతారో వారు దేవుని పిల్లలు అవుతారు. ఎవరైతే విశ్వాసం ఉంచరో, అంగీకరించరో, దేవుని వాక్యం వినపడుతున్నా, చెవులు పడుతున్నా వినరు, విశ్వసించరో వారు ఎవరు పిల్లలంటే వారు అపవాది పిల్లలే. వింటారు కానీ దేవుని యొద్దకు రారు. అలాగే విశ్వాసం ఉంచినట్టే ఉంటారు కానీ నామకర్తపు భక్తి, ఆదివారాల భక్తి, పండగల భక్తి మాత్రమే కనపడతారు కానీ హృదయం దేవునికి వారు. వారి పేదాలు మాత్రం ప్రార్థిస్తాయి కానీ వారి హృదయం దేవుని దూరంగా ఉంటుందంటే. కనుక ఇట 2 పర్వాల ప్రయాణంగా ఉంటున్నటువంటి జనాలను బట్టి దేవుడు మరి ముఖం మీద ఉమ్మివేయను ఉద్దేశిస్తున్నారు.
అదే యోహాను సువార్త 15వ అధ్యాయము 15వ వచనము చూడండి. ఒక మాట చదువుకుందాము. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు. ఒక పనివాడంట యజమాని చేసే పని, తన యజమానుడు చేయు పని, యజమానుడు చేసే పని తన కూలివాడు లేక తన దాసుడు తన కింద ఉండేవాడంట ఎరుగడంట. కనుక ఇక మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ నీకు తెలియజేసి తిని. ఈ లోక సంబంధమైన యజమానుడైతే కొన్నెన్న దాస్తారంట, అన్నీ చెప్పడంట. ఈ యొక్క గురువు కానివ్వండి, చూడండి, ఏ పనిలో అయినా గురువు కానివ్వండి, ఎవరైనా కానీ, ఒక టైలర్ పని కానివ్వండి, ఒక బేలుదారి పని కానివ్వండి, ఒక చెక్క పని కానివ్వండి, ఒక గురువు దగ్గర ఏదన్నా నేర్చుకోవాలంటే పూర్తిగా నేర్పించి బ్యాలెన్సే పెడతారు. ఈ లోక సంబంధమైన గురువులు లేక ఈ లోక సంబంధమైన యజమానులు అలాంటి స్థితి కలిగి ఉంటాడు. కానీ మన పరమ తండ్రి కానీ, మన యేసు క్రీస్తు ప్రభు కానీ, మన పరిశుద్ధ ఆత్మదేవుడు కానీ వారు అలా ఉండాలంట ప్రియుగా. అందుకే మీకు ఏది నేను దాచలేదు, నా తండ్రి దగ్గర ఏది చూశానో ఏది విన్నానో అది మీకు తెలియపరిచితిని, కనుక మీరు నా స్నేహితులని పిలుస్తున్నాను. ఏది దాచలేదయ్యా మీకు. అబ్రహాముకు నేను ఏదైనా దాచేదనా అన్నాడు మన దేవుడు. ఏది దాచలే. అందుకే మనల్ని ఏమని పిలుస్తున్నాడంటే దేవుడు నా స్నేహితుడు అంటున్నాడు, నా స్నేహితురాలు, నా స్నేహితుడవు అంటున్నాడు. అది మన పట్ల ఆయనకున్నటువంటి గురి, ఆయనకున్నటువంటి ఆలోచన, ప్రణాళిక చాలా గొప్పది. ఆయన స్నేహితుడిగా భావిస్తూ ఉన్నాడు ప్రియుల. ఆయన పిల్లల అవుటకు అధికారం ఇస్తూ ఉన్నాడు ప్రియుల. అలాగే మనము నూతన సృష్టి అవుటకు కృప చూపిస్తూ ఉన్నాడు. పాపాన్ని తీసివేసి క్రొత్త జన్మ ఇస్తూ ఉన్నాడు మనకు. అలాగే మనము మన కొరకు ఆయన చనిపోయి తిరిగి లేచినాడు కనుక ఆ దేవుని కలిగి ఉన్న మనము ఆయన ఆలోచన ప్రకారం మనము బ్రతకాలి. రోమీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం చూడండి. పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి, ఇందుకు దేవునికి స్తోత్రము. పాపము నుండి విడిపింపబడిన వారము మనము. ఆయన ప్రణాళికలో లేక ఆయన ఆలోచనలో మనం ఎలాంటి వారము? పాపములో సచ్చి పడిపోయిన వారిని మనము. కానీ దేవుడు ఆయన రూపములో ఆయన పోలికలు తయారు చేసుకున్న లోకమును ఎంతో ప్రేమించిన దేవుని పట్ల ఆయన ప్రణాళిక ఎలా ఉందంటే, అంత పాపము పడిపోయిన స్థితిలో మనం చచ్చిపడి ఉండగా ఆయన ప్రణాళిక ఎలా ఉందంటే, ఆ పాపము నుండి విమోచింపబడినాము. ఆ యొక్క కట్ల నుండి విడిపింపబడినాము. పాపం అనే కట్ల నుండి విడిపింపబడినాము. ఆ భారము నుండి మనము విడిపింపబడినాము. ఆ భారం అంతా ఎవరయ్యా మోసింది? మన యేసుక్రీస్తు ప్రభువారు. అందుకు కాబట్టి విమోచింపబడినారు కాబట్టి నీతికి దాసులైతిరి. నీతి అనే క్రీస్తుకు మీరు దాసులవుతున్నారు. ఇందుకు దేవునికి స్తోత్రము, స్తుతులు, కృతజ్ఞతలు, ఆరాధన కొనియాడాలి, పూజించాలి. నీతికి దాసులుగా చేస్తున్నాడు. నీతిమంతులుగా మనల్ని మారుస్తున్నాడు, యథార్థవంతులుగా మారుస్తున్నాడు, పరిశుద్ధులుగా మారుస్తున్న దేవునికి మనము స్తుతి, కృతజ్ఞతలు, ఆరాధన కొనియాడాలి, పూజించాలి. ఎందు నిమిత్తం అంటే మనకు మంచి చేయను ఉద్దేశించిన దేవుడు మనం నీతివంతులుగా చేస్తున్నందుకు ఆయనను స్తుతించాలి, కొనియాడాలి, ఆరాధన. తన ప్రాణం పెట్టి మనల్ని బ్రతికించుకుంటున్నాడు. శాశ్వత కాలంలో ఉండాలనుకుంటున్నాడు, కొంచెం కాలంలో. లోక సంబంధమైన జీవితం అయితే కొంచెం కాలమే, పరలోక సంబంధమైన జీవితం అయితే దానికి హద్దు లేదు, కొలత లేదు, లిమిట్ లేనిటువంటి జీవితము పరలోక రాజ్యంలో ఉంది. యుగ యుగాల జీవితము అక్కడ ఉన్నది ప్రియుల. ఆ రాజ్యానికి రావాలని దేవుని ప్రణాళిక గొప్పది, మంచిది. అలాగే చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనము చదువుకుందాము. మనము
ఎవరమో మనము తెలుసుకోవాలి. మనము ఎవరమో దేవుని పట్ల మన ప్రణాళిక ఎలా ఉన్నదో, మనం ఎలాంటి వారంగా ఉన్నామో, మన పట్ల దేవుని ప్రణాళిక ఎలా ఉన్నది మనం ముందు తెలుసుకొని దేవుని తెలుసుకోవాలి. ఎందు నిమిత్తం నేను పుట్టినానని ఆలోచన చేయాలి. ఫస్ట్ తిని తాగడానికి, పిల్లలు కానీ ఆస్తిగా పరిచి వాళ్ళ చేతులు పెట్టి చనిపోయినకే కాదు. ఎందుకు కోసము? తిని తాగి బ్రతికి పెళ్లి చేసుకొని పిల్లలు కానీ అంత ఇంత సంపాదించి వాళ్ళ చేతుల్లో పెట్టి నీకు కాదు. మనిషి జీవితము దేవునిలాగా బ్రతకనికి, దేవుని ఆలోచనలో బ్రతకనికి, దేవుని చిత్తమును నెరవేర్చి బ్రతికి ఈ కొంచెం కాలంలో దేవునికి నమ్మకంగా ఉండి, నమ్మకమైన దేశంలో అనగా పరలోక రాజ్యములో యుగ యుగాలు కొట్టివేయబడని ఆ రాజ్యంలో ఉండాలని దేవుడు కోరుతున్నటువంటి ప్రణాళికలో అట్టి స్థితిలో నేను ఉంచుతున్నాను. కనుక అందుకు మనం బ్రతకాలి. ఈ కొంచెం జీవితం కాదు. ఈ పిల్లల కోసమో, భార్య కోసమో, ఆస్తుల కోసమో, ఇంటి కోసమో కాదు మనం బ్రతకవలసింది. కొట్టివేయబడని రాజ్యము, పరలోక రాజ్యము, అది యుగ యుగాలు ఉండే రాజ్యం కోసం మనం ఎదురు చూడాలి. అలా ఎదురు చూచిన వారు ఎందరో మన పూర్వీకులైనటువంటి భక్తులు ఉన్నారు. అబ్రహాము, ఆదాము, యాకోబు, ఇస్సాకు, యేసువు, చాలామంది గొప్ప సాక్షి సమూహము మన ముందు యథార్థంగా పవిత్రులుగా బ్రతికి గొప్ప సాక్షి సమూహముకు గ్రంథంలో పెట్టినాడు దేవుడు. అదే చాలక యేసు క్రీస్తు ప్రభువారి జీవితం అంతా ఈ లోకంలో బ్రతికినాడు. పాపం చేయకుండా బ్రతికి మన పాపపు ఆలోచనలని ఆయన శిలువలో శ్రమపడి మనము బ్రతికిస్తున్న దేవునికి మనం నమ్మకంగా ఉండాలి. లోకంలో తిండికో తాగికో ఇది కాదు జీవితము. దేవుని పని, దేవుని ఆలోచన, దేవుని చిత్తంలో దేవుడు పెట్టిన ఆజ్ఞలు, కట్టడలు, విధులు, శాసనాల ప్రకారం బ్రతికి దేవుని మెప్పించి ఆ పట్టణంలో ఉండాలని కోరుతున్న దేవుని పట్ల ప్రణాళికను మనము నెరవేర్చే బిడ్డలుగా, మీరు నా కుమార్తెలు, మీరు నా కుమారులు, మీరు నా స్నేహితులు, నా దాసులు, నా పిల్లలు అని ఎంత సంబోధిస్తున్నాడు దేవుడు. కనుక ఈ మాటలో చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3:16 మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? ఇది తెలుసుకోవాలి. మనం ఏం తెలుసుకోవాలి? దేవుడు ఆత్మ మనమేని తెలుసుకోవాలి. దేవుడు మన హృదయంలో నివసిస్తాడని ముందుగా మనం తెలుసుకోవాలి. మీరు ఆలయమై ఉన్నారు. దేవుని ఆలయం ఎక్కడ అంటే ఆ గుడిలోనో ఈ గుడిలోనో కాదు, ఆ మనుషులు కట్టిన ఆ మందిరంలోనో ఈ ఇంటిలోనో అక్కడ ఇక్కడ కాదు, మన హృదయాల్లోనే దేవుడు నివసిస్తూ ఉన్నాడు. ఎప్పుడు నివసిస్తాడు? మారు మనసు కలిగి పాప క్షమాపణ నిమిత్తము, మారు మనసు కలిగి పాప క్షమాపణ నిమిత్తము నువ్వు బాప్టిజం తీసుకున్న తక్షణమే పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలోనికి వచ్చేస్తాడు. ఏ పొరపాటు తప్పు చేసినా గద్దిస్తుంటాడు, శిక్షిస్తూ ఉంటాడు. ఇది వద్దు నా కుమారుడా, ఇది వద్దు నా కుమార్తె అని హెచ్చరిస్తూ ఉంటాడు. ఎప్పుడైతే ఆయన లోకి వస్తామో, ఆయన రక్షణలోకి వస్తామో, ఆయన రెక్కల నీడలోకి వస్తామో, ఆయనను అంగీకరిస్తామో, ఆయన ఆలోచన చొప్పున బ్రతుకుతామో, అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలోనే ఉంటాడు. అందుకే మీరు దేవుని ఆలయమై ఉన్నారు, దేవుని ఆత్మ మీలో నివసించుతున్నదని మీకు తెలుసు, మీరు ఎరగరా అంటున్నాడు భక్తుడు. కనుక ఇది మనం తెలుసుకోవాలి. దేవుడు ఎక్కడో లేడు, నమ్మాలే కానీ మన హృదయంలోనే ఉన్నాడు. ఇంకా గట్టిగా నమ్మితే మనలో ఆయన ఆత్మ ఎప్పుడు నివసిస్తూ ఉంటుంది. తప్పు చేస్తే వద్దురా నా సహోదరుడు, నా బిడ్డ, నా కుమార్తె, నా స్నేహితుడు అంటుంటారు. మెప్పు చేసినప్పుడు మెచ్చుకుంటుంటారు. ఇదిరా నా కుమార్తె అంటే, ఇది నా కుమారుడు అంటే మెచ్చుకునే స్థితిలో నేను ఉండాలని దేవుడు మన హృదయంలోనే ఉంటున్నాడు. పిల్ల మత్తయి సువార్త 5వ అధ్యాయము. మనం ఏమిటో మనం తెలుసుకునే పిల్లలంగా ఉండాలి. నీవు ఏమిటో నీవు తెలిసి ఉండాలి. ముందు నేను ఏమిటో నేను తెలిసి ఉండాలి. నీవు ఏమిటో నీవు తెలుసుకొని ఉండాలి. తర్వాత దేవుని ప్రణాళిక తెలుసుకోవాలి. తర్వాత దేవుని శక్తి తెలుసుకొని దేవుని ఆత్మను నీవు పొందుకుంటే ఇంకా నేను మించినోడు లేడు. పిల్ల మత్తయి సువార్త 15వ అధ్యాయము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 13-14 చదువుకుందామండి. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారం పొందును?
అది బయట పారవేయబడి మనుషుల చేత తొక్కబడుటకే కానీ మరి దేనికి పనికిరాదు. మనమంట లోకమునకు ఉప్పు అయి ఉన్నాము. ఉప్పు కూరలో వేస్తే చప్పగా ఉన్న కూరలో కొంచెము ఒక చిటికడు ఉప్పు వేస్తే ఏమవుతుంది? చప్పగా ఉన్న కూరలో చిటికడు ఉప్పు వేస్తే ఏమవుతుందమ్మా ఆడపిల్లలు? ఏమవుతుంది? చిటికడు ఉప్పు వేస్తే చప్పగా ఉన్న కూరలో ఉప్పు వేస్తే ఏమవుతుంది? కూర రుచిగా అవుతుంది. ఆ ఉప్పు విన పాడైపోతే ఉప్పు వేసినా కూడా అది రుచి రాదు. ఇంకా ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత తొక్కబడి కట్టే కానీ మరి దేనికి పనికిరాదు. రుచికరమైన ఉప్పులాగా ఉండాలి. కూరలో ఉప్పు వేస్తే రుచికరమైన కూర ఎలాగా తయారవుతుందో సవ్వబడిన కూరలో ఉప్పు వేస్తే ఎలాగ రుచికరంగా మారుతుందో నా జీవితాలలో దేవుడు ఈ యొక్క ఉప్పు అయినటువంటి దేవుని వాక్యాన్ని పెట్టి నిన్ను నీతిమంతునిగా, యథార్థవంతునిగా, పరిశుద్ధునిగా తన పట్టణంలో పెట్టుకోవాలనుకుంటున్నాడు. అనగా ఆయన రాజ్యంలో తన దగ్గర ఉంచుకోవాలనుకుంటున్న దేవుడు అలా చెప్తున్నారు. అందుకే ఉప్పు ఎప్పటికీ నిస్సారం కాకుండా మనం చూసుకోవాలి. దేవుని వాక్యం ఎప్పుడు నవ్వులు పాలు కాకుండా మనలో ఎత్తుకోవాలి. కొంతమందిని చూడండి, పిల్లలు కానీ దేవుని వాక్యం చెప్పేటప్పుడు నవ్వుతూ ఉంటారు, అలాగే వాక్యం చెప్పేటప్పుడు భయపడుతుంటారు, గడపడుతుంటారు. దేవుని వాక్యం భక్తుడు అన్నట్టు దేవుని వాక్యం ప్రకటించుటలో చెప్పుటలో నేను సిగ్గుపడువాడను కాను అన్నాడు భక్తుడు. ఆయన మాట చెప్తుంటే నేను సిగ్గుపడేదే లేదు. నాకెందుకు సిగ్గు? సృష్టికర్తను వివరిస్తున్నాను, సృష్టికర్తను తెలియపరుస్తున్నాను, సర్వశక్తిని నీడకు ఒక ఆత్మను రావాలని ప్రయాసపడుతున్నాను, నాకెందుకయ్యా సిగ్గు అంటున్నాడు భక్తుడు. కనుక నా జీవితాల్లో కూడా సిగ్గుపడని పిల్లలుగా ఉండాలి. ప్రభు వాక్యం చెప్పేటప్పుడు కానీ, పాటలు పాడేటప్పుడు కానీ, అలాగే వాక్యం చెప్పేటప్పుడు కానీ, వినేటప్పుడు కానీ సిగ్గుపడకూడదు, హేళనగా నవ్వకూడదు. శక్తాశక్తులు పెట్టి దేవుని వాక్యం విన్న వాళ్ళు గొప్పవారు అవుతారు, గొప్పవారు అవుతారు. దేవుని భయం హృదయంలో ఉంటే గొప్పవారు అవుతారు. దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, కుటుంబాలను దీవిస్తాడు, నిన్ను నన్ను అందరినీ దీవిస్తాడు. దేవుని కోసం బ్రతుకుతున్న కుటుంబాలను తరతరాల వరకు దీవిస్తాడంటావు. నీ ఒక్కరి కాదు, నీ పిల్లల తరము దీవిస్తాడు. దేవుని భయం ఎప్పుడైతే నీలో, నాలో, అందరిలో ఉన్నప్పుడు. కనుక ఈ ఉప్పు నిస్సారమైతే అది బయట ఇసిరేయడం కానీ అది కూరలో వేసుకునే దానికి పనికిరాదు. ఉప్పు స్వచ్ఛమైన ఉప్పుగా, దేవుని వాక్యం అనే ఉప్పుగా మనం ఉండాలి. అలాగే కింది మాటగా అంటాడు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద ఉన్న పట్టణము మరుగై ఉండనేరదు. ఒక కొండ మీద ఇల్లు కడితే, ఇప్పుడు అక్కడ కొండ ఉంది, మన పుల్లాటిపుల్ల దగ్గర కొండ కనపడుతుంది కదా, దాని మీద ఇల్లు కడితే దూరం నుంచి బాగా కనపడుతుంది. ఒక లోయలో కడితే ఇల్లు కనపడుతుందా? కనపడదు. కరెక్ట్ చెప్పినాం. కొండ మీద కట్టిన ఇల్లు ఎలాగా చక్కగా అందరికీ కనపడుతుందో, దేవుడు లోకమునకు దేవుని ఆలోచన విధానం నెరవేర్చుట కానీ ఒక వీధి సువార్త చేయని ఎక్కడైనా ధైర్యంగా, కొంతమంది చూస్తూ ఉంటాను, ఆడపిల్లలు ఒక మైకు పట్టుకొని వీధుల సువార్తలలో ధైర్యంగా వాక్యం చెప్తూ ఉంటారు. సిగ్గు పడకుండా వాక్యం చెప్తుంటారు. ఎందుకు చెప్తారు, ఎలా చెప్పగలుగుతున్నారంటే భక్తుడు చెప్పిన మాటను బట్టి వాళ్ళు సిగ్గుపడరు. ఏమన్నాడు భక్తుడు? ఇందాక నేను చెప్పిన, నేను వాక్యము ప్రకటించుటలో కానీ, దేవుని పాట పాడుటలో కానీ, వాక్యము వినుటలో కానీ నేను సిగ్గుపడువాడను కాను అన్నాడు. ఆ వాక్యాన్ని బట్టి ఎంతోమంది దేవుని పిల్లలు కొట్టబడుతూ ఉన్నారు. ఎక్కడికైనా పోయి సువార్త చెప్తుంటే, మొన్న ఒక చెరువులో చూసినాను, దేవుని సువార్త చేస్తూ ఉన్నారు కొంతమంది క్రైస్తవులు. పోయి వీధి సువార్తలో ఒక వెహికల్ పెట్టుకొని వారి మీద ఆ చుట్టుపక్కల ఆ ఊరిలో, ఆ యొక్క ఊరి దారిలో ఒక పేడ నీళ్ళు 2 బకెట్లు కలుపుకొని ప్రతి ఒక్కరి సేవకుని మీద, అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరి మీద చల్లుతున్నారు. ఏమి అంటే, మీరు మాకు సువార్త చెప్పొద్దు, మమ్మల్ని మార్చవద్దు. అన్యులు తెలియదు, దేవుని వాక్యం తెలియదు. ఎందుకు వారు సువార్త చెప్తున్నారు? ఎందుకు వాళ్ళు దేవుని యేసు ప్రభువును సృష్టికర్తను తెలియపరుస్తున్నారంటే, ఒక ఆత్మ నశించిపోవడం వారికి ఇష్టం లేదు. దేవుడు చెప్పిన మాట నెరవేర్పు కోసం వాళ్ళు ప్రయాసపడి ఉమ్మి వేస్తున్న వాళ్ళు దేవుని సేవ చెప్తున్నారు. బకెట్లు పేడ నీళ్ళు సరుతూ ఉంటే వాళ్ళు అలాగనే ఎవరే వాళ్ళు అయితే
రివర్స్ వాళ్ళ మీదకి తిరగవలేదు. ఎందుకంటే దేవుని వాక్యం వారి హృదయాల్లో ఉన్నది. ఎవరు వారి మీద తిరగబడలేదు. కానీ పోపేసుకుంటూ ఆ పేడ నీళ్ళు పోపేసుకుంటూ వాళ్ళు సువార్త చెప్పుకుంటూ వెళ్ళిపోయినారు. తెల్లని బట్టలు వేసుకుని పోతే పచ్చగా చేసి పంపించినారు. ఎందుకయ్యా అంటే వాళ్ళు సిగ్గుపడేవారు కాదు, వాళ్ళు గర్వపడుతున్నారు. ప్రభువా, నీ కోసం నేను వీధుల మడి తండ్రి నీ వాక్యం చెప్తుంటే, నీ వాక్యం తెలియని పిల్లలు ప్రభువా, తెలియని పిల్లలు ఏదో నీళ్లు పోసినారు, అపవిత్రమైన నీళ్లు పోసినారు. సరే ప్రభువా, నీ వాక్యం వారికి తెలియాలి ప్రభువా అంటూ వాళ్ళు గర్వపడతారు రేపు కాలంలో ప్రభు ఎదుట నిలబడినప్పుడు. కనుక మీరందరూ కూడా, మనమందరం కూడా సిగ్గుపడే పిల్లలంగా ఉండకూడదు దేవుని వాక్యాన్ని బట్టి. అలాగా లోకమునకు వెలుగై ఉన్న దేవుడు మనమును కూడా వెలుగుగా చేసి ఉన్నాడు. నీవు వెలుగైన నీవు ఇంకొక వెలుగును పట్టాలి. ఆరిపోయే దీపాన్ని నీవు వెలుగులోకి లాగాలి. ఆరిపోయే దీపం ఎవరు? పాపంలో పడి చచ్చిపోయిన వారి జీవితాల నుండి వెలుగు నింపి వారిని బ్రతికించాలి. ఈ లోక సంబంధమైన మరణం అందరికి వచ్చేది, పరలోక సంబంధమైన ఆ జీవంలోకి నడిపించాలి. చూడండి ప్రియులారా, 1 కొరింథీయులకు 6వ అధ్యాయం 20వ వచనము ఒక మాట చదువుకుందాము. విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. విలువ పెట్టి కొన్నాడంట. ఎవరు కొన్నారు? ఏమి విలువ పెట్టినారు? మీకు ఏమన్నా ఐడియా ఉందమ్మా పిల్లలరా? విలువ పెట్టి కొన్నవారమంట మనము, నీవు నేను అందరం కూడా విలువ పెట్టి కొన్నాడంట. ఏమి ఆ విలువైంది పెట్టాడు? ఏమిటితో కొన్నాడు? తెలియగలరా? మీరు చెప్పగలరా? ఐడియా లేదా చిన్నపిల్లలు? విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి అంటూ వాక్యము రాయిస్తూ వచ్చినాడు పరిశుద్ధాత్మ దేవుడు. విలువ పెట్టి కొనబడిన వారి అంట మనము దేవుణ్ణి మహిమపరచాలంట. ఏంది ఆ విలువ పెట్టి కొనబడినటువంటి వస్తువు? ఏంది?